హాయ్ అండి. ఈరోజు వీడియోలో పోట్లీ బటన్స్ నెక్ డిజైన్కి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అనేది ఇంకా చాలామందికి చూపిస్తుంది. ముందుగా పోట్లీ బటన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అటు 2 ఇంచు ఇటు 2 ఇంచు 4 పక్షాలుగా క్లాత్ అయితే అన్నీ ఒకే విధంగా కట్ చేసుకోండి. అన్నీ ఒకే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ బాల్స్ అనేటివి మనకి బజార్లో అయితే దొరుకుతాయి. అవి తీసుకొచ్చుకున్న తర్వాత అలా ఆ క్లాత్ మిడిల్లో పెట్టేసి నేను చూడండి ఎలా చుట్టునో అలా చుట్టేసుకోవాలి. అలా చుట్టుకొని మనకి ఎన్ని కావాలో అన్ని అయితే అలా బాల్స్ అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. అయితే నెక్ అయితే మనం కట్ చేయకూడదు. నెక్ కట్ చేసామనుకోండి మనము అప్పుడు పోట్లీ బటన్స్ పెట్టుకోవడానికి చాలా కష్టం ఉంటుంది. క్లాత్ అంతా లాగేసుకుంటుంది. నెక్ కట్ చేయకుండా నేనైతే 1 ఇంచ్ గ్యాప్తో గీసుకుంటున్నాను. మీకు 1 ఇంచ్ అయినా లేదా 1/4 ఇంచ్ అయినా 1.5 ఇంచ్ అయినా ఎంత మనకి డిస్టెన్స్ కావాలో అంత డిస్టెన్స్కి అలా గీసుకోండి. ఫస్ట్ ఒక పక్క రౌండ్ గీసుకున్న తర్వాత మళ్ళీ రెండో సైడ్ అలానే క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని డబల్ సైడ్ కూడా మార్క్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు అలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము బటన్స్ని సింగిల్ పాదం అయితే ఖచ్చితంగా ఫిట్ చేసుకోండి. సింగిల్ పాదం తెచ్చిపెట్టుకోండి. అది ఎంతో కూడా ఉండదు, ఒక 60-70 రూపీస్ అలా ఉంటుంది. అది తెచ్చిపెట్టుకున్నారనుకోండి మగ్గం వర్క్ బ్లౌజులకి ప్రతి దానికి యూజ్ అవుతుంది. చూడండి నేను ఎలా కుడుతున్నానో అలా మనం ఎక్కడ మార్క్ వేసుకుని అలా గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే లేకపోతే ముందుకు వచ్చేస్తుంది బాల్ అనేది. గట్టిగా పెట్టుకున్నారనుకోండి చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి ఇది కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది, కానీ ఇది చాలా ఈజీ అండి. ఒకసారి కుట్టారనుకో మీరు కూడా చాలా ఈజీగా అయితే కుట్టుకునేయచ్చు. ఇలా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. అదే నెక్ కట్ చేసుకుంటే మనకు అటు ఇటు పీసులు అనేవి అవి ఇవి వస్తాయి. నెక్ రౌండ్ కూడా కరువు అయితే తిరగదు. మనం ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చామనుకోండి మనం డబ్బులు కూడా డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఎట్టు కుట్టావు అట్టు కుట్టారు, ఫినిషింగ్ బాగలేదు అది ఇది అంటారు. కానీ మీరు ఏ మాత్రం తగ్గకండి. ఎందుకంటే మనం కుట్టామో లేదో మనకు తెలుసు. కాబట్టి మనం కానీ నీట్గా ఫినిషింగ్ ఇచ్చి నీట్గా కట్ చేసి జాకెట్ కుట్టామనుకోండి మనం అడిగిన డబ్బులు అయితే వాళ్ళు కూడా ఇస్తారు. తర్వాత వాళ్ళు మాట్లాడడానికి ఏమి ఉండదు కదా. డబల్ పాదంతో కూడా కుట్టుకోవచ్చండి, కానీ కొద్దిగా కష్టం అనిపిస్తుంది. సింగిల్ పాదం అనుకోండి చాలా ఈజీగా అయితే కుట్టుకునేయచ్చు. అటు ఇటు కదలదు. అదే డబల్ పాదంలో అయితే అటు ఇటు కదిలిపోతుంది. ముందుకి అటు వెనక్కి కానీ కదిలేసింది అనుకో ఒకే స్ట్రైట్ లైన్ అయితే అవి రావు. కాబట్టి చూడండి నేనైతే ఎలా కుడుతున్నాను అలా చాలా స్పీడ్గానే కుట్టుకోవచ్చు. దానికి పెద్ద రిస్క్ కూడా పడాల్సిన అవసరం లేదు. అలా అన్నీ రౌండ్గా కుట్టేసుకున్న తర్వాత ఆ పీసులన్నీ కట్ చేసుకోవాలి. పీసులన్నీ కట్ చేసేటప్పుడు మాత్రం మెయిన్ క్లాత్కి తగలకుండా అయితే నెమ్మదిగా అయితే కట్ చేసుకోండి. చాలామంది అలా కట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిదానంగా మనకు ఒక్కొక్కటిగా కట్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే తీసుకుందాం. మెయిన్ క్లాత్ పై వైపున పెట్టేసి ఇది వచ్చి ఉల్టా పై పెట్టుకొని మన గుండు సూదులు కానీ పిన్నిసులు కానీ ఏ అవైలబుల్ ఉంటే అవి ఇప్పుడు మనం దేని మీద అయితే కుట్టు వేసాం అంతకుముందు కుట్టు వేసుంటాం కదా ఆ కుట్టు మీదే కరెక్ట్గా రౌండ్ అయితే తిప్పండి. ఎందుకంటే మళ్ళీ పక్కకి కానీ తిప్పిందనుకో అటు బాల్ మీద పడే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇట్లా మెయిన్ క్లాత్ మీద పడే అవకాశం ఉంటుంది. అప్పుడు రౌండ్ అయితే కరెక్ట్గా తిరగదు. చూడండి అప్పుడు నేనైతే కుట్టు మీదే వేస్తున్నాను. రౌండ్ తిరిగేటప్పుడు మాత్రము సూది ఎత్తుకొని పైకి నెమ్మదిగా అయితే కుట్టుకోండి. అలా కుట్టుకున్న తర్వాత మనమైతే అప్పుడిప్పుడు నేను నెక్ అయితే కట్ చేస్తాను. చూడండి నెక్కి నేను ఎలా కట్ చేస్తాను, ఒక్క పాదం ఇంచు గ్యాప్తో కట్ చేస్తాను. పాదం ఇంచు గ్యాప్తో కట్ చేయడం వల్ల ఏంటంటే మనము టక్స్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. టక్స్ పెట్టుకుంటే రౌండ్ అయితే చాలా నీట్గా తిరుగుతుంది. చూడండి నెక్ అయితే కట్ చేసాను. ఇప్పుడు టక్స్ అయితే పెడతాను చూడు. టక్స్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం అయితే ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి టక్స్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నీట్గా అయితే కొద్దిగానే పెట్టండి. ఎక్కువ పెట్టడానికి మెయిన్ క్లాత్ తగులుతుంది. అప్పుడు మళ్ళీ క్లాత్ అయితే బయటకు వచ్చేస్తుంది. కట్ అయిపోయింది అనుకో మళ్ళీ జాకెట్ అయితే పాడైపోతుంది. చూడండి ఇప్పుడు లైనింగ్ మీద ఇప్పుడు మనం ఓపెన్ తీసాం కదా అక్కడ మాత్రం కూడా అది బాల్స్ని అదిం పెట్టుకొని నీట్గా నెమ్మదిగా లైనింగ్ మీద ఒక కుట్టు అయితే వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం రౌండ్ అయితే తిప్పుకుంటాము. కుట్టు అనేది మాత్రం ఖచ్చితంగా లైనింగ్ మీదే పడేటట్టు చూసుకోండి. బాల్ ఇటు పక్క ఉండాలి, లైనింగ్ మీదే కుట్టు పడేటట్టు చూసుకోండి. ఇది మాత్రం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, కానీ నిదానంగా చేసామనుకోండి చాలా ఈజీగా వస్తుంది. డబ్బులు కూడా మనం బాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ నెక్ అంతా వేసిన తర్వాత మళ్ళీ మనము మామూలుగా మనం ఎలా అనుకు కుట్టు వేసుకుంటాము ఇది అనుకు కుట్టు అంటారు. మళ్ళీ దానిపైన ఇంకో కుట్టు కానీ వేసుకునేసామనుకోండి చాలా ఈజీగా అయితే ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు పైన అయితే కుట్టు అయితే వేసేస్తాను. కుట్టు వేసిన తర్వాత అక్కడికి పోట్లీ బటన్స్ అయితే కుట్టడం అయితే అయిపోతుంది. నీట్గా ఫినిషింగ్ వచ్చేసింది. చూడండి మీరు లాస్ట్లో చూడండి, నేను క్లిప్ కూడా పెడతాను. ఫస్ట్ కూడా యాడ్ చేశాను కదా. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని టైలరింగ్ వీడియోస్ వ్లాగ్స్ అన్నీ వస్తుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.